నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। నేత్ర పర్వంగా కొనసాగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు। మోహిని అవతారంలో గోవిందుడి చిద్విలాసం, హరినామ సంకీర్తనతో మారుమ్రోగిన తిరువీధులు। అమ్మవారి ఆలయాల్లో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు, విశేషాలంకారంతో భక్తుల్ని కటాక్షిస్తున్న దేవతామూర్తులు। బడుగులను దగా చేస్తే సహించేది లేదు, వేణుగోపాల్ సాగర్ ముంపు భూములకు నష్టపరిహారం చెల్లించాలి। పుత్తూరు వైఎస్ఆర్సీపీ డిమాండ్, జాతీయ రహదారిపై రాస్తారోకో। పార్టీ ఉనికి కాపాడుకోవటానికే మరో ప్రస్థానం, షర్మిలది పాదయాత్ర కాదు పోటీ యాత్ర, టీడీపీ నేతల ధ్వజం। వార్తల్లోని వివరాలు। తనకున్న కాలపరిమితిలోపు అందరి సహాయ సహకారాలతో ద్రవిడ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని ఆ వర్సిటీ కులపతి రత్నయ్య పేర్కొన్నారు। శుక్రవారం కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలోని కులపతి ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విసి రత్నయ్య మాట్లాడుతూ తమ వర్సిటీ 16వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం 5 భాషలకు చెందిన కవులను సత్కరించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు। ద్రవిడ భాషలకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషలకు చెందిన మైనారిటీ, దళిత, మహిళా కవులను సత్కరించి వారు రచించిన కవితల్లో ప్రధానమైన వాటిని సేకరించి ఓ పుస్తకాన్ని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు। వ్యవస్థాపక దినోత్సవానికి విచ్చేస్తున్న కవులచే కవితా గోష్ఠి నిర్వహించి విద్యార్థులకు వారి సలహాలు, సూచనలు అందజేయనున్నట్లు చెప్పారు। వారి స్ఫూర్తితో తమ వర్సిటీలో మరిన్ని పరిశోధనలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు। త్వరలో తమ వర్సిటీలో కొత్త కోర్సులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, వీటితో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు। 5 రాష్ట్రాల నుంచి 5 భాషల నుంచి తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, తుళు భాషల నుంచి వారు చేసిన కవులు ఆ కవులు చేసిన యొక్క కవితలని ఉద్దేశించి ఈ యొక్క ద్రవిడ యూనివర్సిటీలో భాగస్వాములే అనే ఉద్దేశంతో మొత్తంగా ఈ రచనలు కావచ్చు, కవులు చెప్పే విషయాలు కావచ్చు, అన్నింటిని కూడా సేకరించి ఒక పుస్తక రూపంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। నీ ద్రవిడ భాషలకి సముచిత స్థానం ఇవ్వాలి, అందరి సహకారంతో యూనివర్సిటీని దినదినాభివృద్ధి చెందుతూ నాకు ఇచ్చిన ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో యూనివర్సిటీని ఒక గొప్ప ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా తయారు చేసి అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని జిల్లా ఎస్పీ క్రాంతి రాణాటాటా అన్నారు। శుక్రవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ క్రాంతి రాణాటాటా రక్తదానం చేశారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పోలీసు అమరవీరుల నివాళులుగా పోలీసులు సేవా కార్యక్రమాలు చేయటం ఆనవాయితీ। ఇందులో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయుధాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, 21న ఘనంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పించడం జరుగుతుందని ఎస్పీ క్రాంతి రాణాటాటా తెలిపారు। పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఒక బ్లడ్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది। ఇందులో నాతో పాటుగా చాలామంది పోలీస్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ రావడం ప్లస్ మరియు బ్లడ్ ఇవ్వడం జరిగింది। అంతేకాకుండా ఈ వారం అంతా కూడా పోలీస్ ఓపెన్ హౌసెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది। దాంట్లో పోలీస్ శాఖకు సంబంధించిన ఎక్విప్మెంట్ని పబ్లిక్ డిస్ప్లేకి ఉంచడం జరిగింది। అంతేకాకుండా 21వ తారీఖున ఒక స్మృతి పెరేడ్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఒక ర్యాలీ కూడా మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం। ఈ పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా స్టూడెంట్స్కి డిబేట్, తర్వాత ఎలక్ట్యూషన్, తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కూడా మేము కట్టడం। టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఆయన ఉనికిని కాపాడుకోవటానికి తప్ప దానివల్ల ప్రజల కొరిగేదేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే రోజా ఎద్దేవా చేశారు। పుత్తూరు మండలానికి చెందిన వేణుగోపాల్ సాగర్ ముంపు భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ శుక్రవారం పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని ఓ ప్రైవేట్ హోటల్ వద్ద తిరుపతి, చెన్నై జాతీయ రహదారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు। రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు। ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు।
ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళా నాయకురాలు ఆర్కే రోజా, నాయకులు చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ గాలేరు నగరి అనుసంధాన ప్రాజెక్టు వేణుగోపాల్ సాగర్ అన్నారు. అయితే దీని నుంచి ఆ ప్రాంత ప్రజలకు ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2000 ఎకరాలు డీకేటీ అయిన ఈ భూమి ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రజలకు చెందినదని, ముంపుకు గురవుతున్న దీనికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాదయాత్ర పేరుతో నటిస్తూ రైతులకు కల్లబుల్లి మాటల హామీలను గుప్పిస్తూ మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సోదరి షర్మిల ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఓ మహిళగా ఆమె చేపట్టిన పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పుత్తూరు మండలానికి చెందిన ముంపు భూములకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నాయకులు ఆదిమూలం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఒక ఆడపిల్లగా ఎన్ని సమస్యలు ఉంటాయో పాదయాత్ర చేయడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అయినా కూడా సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఈ రోజు షర్మిల గారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం 3000 కిలోమీటర్లు నడిచే మొదటి మహిళగా మరి షర్మిల గారు నిలిచిపోబోతున్నారన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు డీకేటీ పట్టాలకి నష్టపరిహారం ఇవ్వము అని చెప్పి ఆ భూములు లాగేసుకుంటే ఈ పేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్ట్ కింద మరి ఏదైతే ముంపుకు గురవుతుందో ఆ డీకేటీ ల్యాండ్స్ కూడా పట్టా ల్యాండ్స్ కి ఈక్వల్ గా నష్టపరిహారం చెల్లించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ ఉనికి కోసం పోటీ పాదయాత్రలు చేపడుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గురజాల మహదేవ నాయుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మహదేవ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షంపై ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. దీన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనట్లు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. నీతి మాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు రాజశేఖర ప్రభుత్వం చేసిన తప్పుడు వల్లనే ఈ దుర్భిక్షత ఏర్పడింది రాష్ట్రానికి. ఈ రోజు 2 గంటల కరెంట్ ఎందుకు వచ్చింది? ఆ రోజు అనవసరంగా ఉచిత కరెంట్ అని చెప్పి రైతులు ఏమానించి ఆ రోజు అధికారంలోకి వచ్చి మీరు చేసిన తప్పుడు వల్లనే ఈ 2 గంటల కరెంట్ వచ్చింది. కానీ ఎవరు దీనికి కారకులు అనేది మీరే నిర్ణయించాలి. 2 గంటల కరెంట్ అంటే ఈరోజు డీజిల్ ధరలు పెరిగినాయి, ఈరోజు ఎరువుల ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి. అన్ని ధరలు పెరగడానికి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. విజయం గారు మీరు ఎందుకు ఎంతసేపు చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయలేదు, మీ మార్గ అక్రమాలు చేసి లోపలిపోలేదు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ పాదయాత్రలు నిర్వహిస్తున్న షర్మిల ప్రజలకు తన సోదరుని అవినీతిని ప్రస్తావించాలని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిమయం అయిందని, అలాంటి వారికి పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదని అన్నారు. పాదయాత్ర షర్మిల గారు చేస్తున్నారు అని చెప్పేసి ఒకవేళ మీరు అసూయతో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేది మాత్రం కాదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నాకు ఇప్పుడు 62 ఏజ్. తప్పకుండా కూడా అవసరం వస్తే కూడా మనం కూడా పాదయాత్రలు చేయొచ్చు. పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు. అందరికీ పార్టీ ఆదేశిస్తే ఎవరన్నా కూడా చేస్తారు. మరి వీళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్ర షర్మిల ఏ విధంగా జనానికి ఏం చెప్తుంది అని నేను అడుగుతున్నా. మీ తండ్రి అన్న చేసినటువంటి మీరు అక్రమాలు, వాళ్ళ అక్రమార్జన గురించి చెప్తావా? మీ భర్త బయారం గనులు వీటి గురించి చెప్తావా? మరి ఏం చెప్తావు అని చెప్పేసి పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ యాత్రలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు షణ్ముగం కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఎంఆర్పల్లె నక్కల కాలువలో వేసిన కాంక్రీట్ వల్ల ఆ ప్రాంతంలో నీటి జాడే కనిపించటం లేకుండా పోయింది. ఫలితంగా స్థానిక ప్రజలు త్రాగేందుకు నీళ్లు లేక తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఆదర్శ పంచాయతీలో ఒకటైన ముత్యాలరెడ్డిపల్లెలో త్రాగునీటి సమస్య జటిలమవుతోంది. దీంతో ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. గుక్కెడు మంచినీరు ఇప్పించండి మహాప్రభో అని పంచాయతీ, రెవెన్యూ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
అధికారుల నిర్లక్ష్య వైఖరి పంచాయతీ పాలిట శాపంగా మారుతోందని ఆరోపిస్తున్నారు. కాగా ఒకప్పుడు నీటి సమస్య అంటే ఏంటో తెలియని ఈ పంచాయతీలో నక్కల కాలువలో వేసిన కాంక్రీట్ ప్రమాదాన్ని కొని తెచ్చింది. అధికార ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని కోట్లు వెచ్చించి నక్కల కాలువలో కాంక్రీట్ ను వేయించింది. కాంక్రీట్ వేసింది మొదలు పారే నీరు భూమి పొరలలో ఇంకక భూగర్భ జలం అడుగంటిపోయింది. ఫలితంగా కాలువ పక్కనున్న బోరుబావులు ఎండిపోయాయి. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడంతో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొంది. నీటి సమస్యను తీర్చాలంటూ స్థానికులు ఆందోళన బాట పట్టినా ప్రయోజనం లేకపోయింది. నీటి సమస్యను పరిష్కరిస్తామని అటు ప్రభుత్వం ఇటు అధికారులు ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. సమస్యేమో రోజురోజుకి జటిలమవుతోంది. అయితే ప్రభుత్వానికి అధికారులకు ముందు చూపు లేకపోవటం, కాంక్రీట్ వేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే దుష్పరిణామాలను అంచనా వేయటంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. సర్కారు అనాలోచిత నిర్ణయం కారణంగా ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీ ప్రజలు నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఎస్వీ నగర్ ప్రాంత ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వీధి రోడ్లు ఇరుకవటంతో వచ్చే పంచాయతీ ట్యాంకర్లు లోనికి వెళ్లలేకపోతున్నాయి. దీంతో గుక్కెడు మంచినీటి కోసం నానా తంటాను పడాల్సి వస్తోంది. నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో నక్కల కాలువలోని కాంక్రీట్ ను తామే తొలగిస్తామంటున్నారు ఎస్వీఎల్బీ నగర వాసులు. అంతేకాక దీనిపై ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరిస్తున్నారు. పారిశుద్ధ లోపంలో అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అధికారులు ఈ డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఒక్కరు వచ్చి అధికారులు చూడండి, చూసిన తర్వాత ఏమి వీళ్ళ సమస్య అని కనుక్కొని ప్రతి ఒక్కరినండి ఆడవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు కన్నీరు మున్నే ఏడుస్తున్నారు వాటర్ లేక. ఈ ఎప్పుడో కంటి చూపు 10 రోజులకు ఒకసారి మాత్రమే ఎప్పుడో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 2 సంవత్సరాల ముందు ట్యాంక్ నిర్మించడం జరిగింది. అది ఓన్లీ అలంకార ప్రియంగానే ఉంది, కానీ దానికి ఒక సంపు లేదండి. ఆ సంపు కూడా గాయత్రి నగర్ నుంచి పంపింగ్ చేసి ఇక్కడ పంపింగ్ చేయడం వల్ల నీళ్లు ఎత్తు పొలాలకి ఉన్న 4 ఇళ్లకు మాత్రం వస్తున్నాయి, మిగతా ఇళ్లకంతా పూర్తిగా రాకుండా. దానికి కూడా పంచాయతీ సెక్రటరీ గారికి వివరించడం జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్న మమతా గారు డైరెక్ట్గా వచ్చి కూర్చొని పరిశీలించడం జరిగింది. ఆమె 2 రోజులు మేము చెప్పుకున్న మా బాధలు చెప్పుకున్న తర్వాత ఆమె 2 రోజుల్లో మళ్ళా పాత యువ గారు మళ్ళీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చి మమ్మల్ని ఏమి ప్రాబ్లం అడిగిన అధికారి కానీ లేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోకపోతే మేము కలెక్టర్ దగ్గరికన్నా వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడతామని. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పారిశుధ్యం కూడా లోపభూయిష్టంగా తయారైంది. మురుగు కాలువల్లోని చెత్త తొలగించకపోవడంతో దోమలకు నివాసయోగ్యంగా మారి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీనిపై పంచాయతీ అధికారులు స్పందించాల్సి ఉంది. ప్రజలను జబ్బుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. డంపింగ్ లో ఉన్న చెత్తను తొలగించాలి. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి అని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయము సరి అయినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చి పక్కన మురికి కాలువ నిర్మాణం చేయమంటే మురికి కాలువ నిర్మాణం పక్క గోడలు నిర్మించి కింద అట్లే గ్రౌండ్ ఫ్లోర్ అట్లే ఉంటే నీళ్ళు ఇంకి బోర్లన్నీ కూడా యాక్టివేషన్ బాగుండేది, రీఛార్జింగ్ అయ్యేది. ఇప్పుడు అది సమస్య వచ్చి కింద కాంక్రీట్ వేయడం వల్ల పూర్తిగా నీళ్లు ఒక్క చుక్క కూడా ఇంకకుండా పక్కన ఉన్నటువంటి 2 బోర్లు కూడా పూర్తిగా ఎండిపోయినాయి. టెంపరీగా ఏదో కాలక్షేపానికి కోసం అప్పుడప్పుడు ఒక్కొక్క ట్యాంకర్ నీళ్లు పంపించి ఏదో తాగునీటి సమస్యకు మేము సమకూర్చుతున్నాము అనేసి ఒక గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే దీనివల్ల శాశ్వత పరిష్కారం అంటూ లేదు. దయచేసి ప్రభుత్వం ఈ కాంక్రీట్ నిర్మాణాన్ని తొలగించి, అంటే పూర్తిగా గోడలు తొలిచేసి కాలువ పోగొట్టమని కాదు, కేవలం నేల వేసినటువంటి కాంక్రీట్ తొలగిస్తే నీళ్లు బాగా ఇంకి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యి మాకు తగినన్ని నీళ్లు సప్లై వస్తాయని మా ఆశ అండి. అలాగే ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి నక్కల కాలువలోని కాంక్రీట్ తొలగించాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు ఎస్వీఎల్బీ నగర్ ప్రజలు. ఇక్కడ 42 సంవత్సరాలుగా ఉన్నాము. ఎప్పుడు నీటి సమస్య అనేది మాకు తెలియదు.
కానీ ఇప్పుడు ఈ నక్కల కాలువ అనేది ఇంట్లో కాంక్రీట్ వేసిన దానివల్ల బోర్లన్నీ ఎండిపోయాయి, నీళ్లు రీఛార్జ్ అనేది లేకుండా పోతున్నది. ఆ రీఛార్జ్ అనేది లేకుండా పోయేదానివల్ల ప్రజలు నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒకసారి వారానికి 10 రోజులకు ట్యాంకులు పంపించేసి మేము ఎంఆర్పల్లి పంచాయతీలో అందరికీ నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారే కానీ అధికారులు అది పూర్తిగా ప్రజలకు తృప్తినీయకుండా ఉన్నది. కాబట్టి వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినటువంటి సమస్యల్ని మీరు స్పందించి ఈ కాంక్రీట్ను తొలగించి మాకు సరైనటువంటి సమస్యను పరిష్కరించేదానికి శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ కాంట్రాక్టర్లు ప్లస్ ప్రభుత్వ అధికారులు ఇద్దరు కుమ్మక్కై ఈ నక్కల కాలం సంబంధించిన కాంక్రీట్ వేయడం జరిగింది. దానివల్ల నీటి పారుదల నిలవకుండా వెళ్ళిపోవడం వల్ల ఈ బోర్లు 2 బోర్లు మాకు నక్కల కాలం పక్కనే పంచాయతీ వేసిన 2 బోర్ల నుంచి నీళ్లు పుష్కలంగా వచ్చేది. ఈ కాంక్రీట్ వల్ల పూర్తిగా డ్రై అయిపోయినాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించి ఆల్రెడీ కలెక్టర్ దానికి 2 సార్లు ఇంకుడు గుంతల గురించి 2 సార్లు మేము రిజిస్టర్ పోస్టం జరిగింది. కనీసం ప్రెసిడెంట్ గారికి కానీ సెక్రటరీ గారికి కానీ ఫోన్ చేసి మీరు లెటర్ పంపించారు, మీ ప్రాబ్లం ఏమి అని కూడా ఏ అధికారి కానీ స్పందించలేదు. ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా దీనిపైన స్పందన అనేది లేదు. మేము ఇంకా సొంతగా వాళ్ళంతా మేము 42 సంవత్సరాల నుంచి ఇది స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఇంకా మేము ఇల్లు ఖాళీ చేసి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈ విధంగానే ఉంటే మేము ఇంతకుముందు 100 మందితో కలిసి తెలంగాణ వాటర్ కానీ పంచాయతీ ఈవో గారి కానీ ధర్నా చేయడం జరిగింది. తిరుపతిలో మొట్టమొదటిసారిగా యేసుగాన లహరి సువార్త సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జాన్బిల్ మోరియా తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సుమారు 73 సీడీలను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. గాన సువార్తకుడిగా ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి యేసు కీర్తనలను ఆలపిస్తూ క్రైస్తవ మతస్థుల్లో భక్తిభావాన్ని పెంపొందించడం జరిగిందని అన్నారు. మొట్టమొదటిసారిగా తిరుపతి నగరంలో యేసుగాన లహరి సువార్త సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ క్రిస్టియన్ సెంటర్ వెస్ట్ చర్చిలో శనివారం గానలహరి పాటల పోటీలను నిర్వహిస్తున్నామని, ఆదివారం గానలహరి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలను 3 విభాగాలుగా విభజించడం జరిగిందని, పిల్లలు, యువకులు, పెద్దలకు వేరువేరుగా నిర్వహిస్తామని తెలిపారు. పాటల పోటీల్లో పాల్గొన్న వారిని శుభవార్త టీవీ ఛానల్లో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని, గెలుపొందిన వారికి జ్ఞాపికలు బహూకరిస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎబినైజర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో యేసు గానలహరి అనే సువార్త సంగీత కార్యక్రమం సంబంధించి పాటల పోటీ నిర్వహిస్తూ ఉన్నాను. 40 సంవత్సరాల సుదీర్ఘ సువార్త గాన పరిచర్య అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక పట్టణాలు, అనేక గ్రామాల్లో తిరుగుతూ దేవుని సువార్త పాటల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాను. అందుని బట్టి ఎబ్రినైజర్ గారిని కూడా పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా మరి తిరుపతి పట్టణంలో SALC చర్చ్, క్రైస్ట్ చర్చ్ వెస్ట్ చర్చిలో మొట్టమొదటిసారిగా యేసుగాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే పాటల పోటీలకు మరి చిత్తూరు జిల్లా నుంచి అనేక మంది రాబోతూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పాటలు పాడే విధానం, అక్షరాన్ని అక్షరంగా పలికే విధానం, భాషా దోషం లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో ఈ పాటలు పాడడానికి ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి మోహిని అవతారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉత్సవారులైన మలయప్ప స్వామికి విశేష సమర్పణ గావించారు. ఆ తర్వాత స్వామివారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వజ్ర వైడూర్యాలతో అలంకరించి పట్టు పీతాంబరాలు, పరిమళభరితమైన పుష్పాలతో అలంకరింపజేశారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన శివ అగ్రభాగాన వృషభ, అశ్వ, గజసేన నడువుగా వేద పండితుల మంత్రోచ్చరణలు, కళా బృందాల కోలాటాలు, చెక్క భజనలు, పండరీ భజనలు, దేవతామూర్తుల వేషధారణలు, మంగళ వాయిద్యాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది.
భక్తుల కర్పూర హారతుల నీరాజనాలు, గోవిందనామ స్మరణలతో తిరువీధులు మారుమ్రోగాయి. ఈ వాహన సేవలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు, జేఈఓలు శ్రీనివాసరాజు, వెంకట్రామరెడ్డి, ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని తిరుపతిలోని పలు అమ్మవారి ఆలయాలలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాలెం పంచాయతీ కొత్తపల్లి శ్రీ బొంతాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వివిధ రకాల పుష్పాలు, వజ్ర కిరీటం, బంగారు కంఠాభరణాలు, ఆ ఆభరణాలతో విశేషాలంకార భూషితురాలైన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా 7 గ్రామాల కులగ్రామ దేవతగా పూజలందుకుంటున్న బొంతాలమ్మ ఆలయం ఎంతో మహిమ కలిగిన దేవత. అందుకే ప్రతి మంగళ శుక్రవారాలలో పెద్ద సంఖ్యలో మహిళలు, పెళ్లి కాని అమ్మాయిలు నిమ్మ, పిండి దీపాలను వెలిగించి భక్తి ప్రవర్తులతో ఆరాధిస్తారు. అలా చేయటం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బొంతాలమ్మ ఆలయం మొదట వేప చెట్టుకు పూజలు చేస్తూ ఆ తరువాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో క్రమంగా అభివృద్ధి చెందిందని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి తలపెట్టి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయదశమి రోజున అమ్మవారు ప్రత్యేకంగా గంధం అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రప్రథమంగా ప్రథమ సంవత్సర నవరాత్రి మహోత్సవ వైభవం జరుగుతున్నది. అందులో భాగంగా అమ్మవారికి విశేషమైన మహాభిషేకం, దీపారాధన, అలంకారమంతా జరిగి విజయదశమి రోజున శ్రీ బొంతాలమ్మ అమ్మవారికి మూలస్థానంలో విశేషమైన చందనాలంకారం జరిగి ఆ రోజు సాయంత్రం బొంతాలమ్మ అమ్మవారు పురవీధుల్లో ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని శ్రీ బొంతాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్థానిక కొత్త వీధిలోని కన్నికా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చాముండేశ్వరి రూపంలో దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ తరువాత అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు పస్పర్తి గోపీనాథ్, చంద్రశేఖర్, శ్రీనివాసుల శెట్టి, గోపాలకృష్ణ, సుబ్బరాజు, భక్తులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆయా రోజుకు తగినట్టుగా అమ్మవారికి అలంకారం చేసి భక్తుల కోరికలు తీర్చటకై వేచి ఉంది. అలాగే ఇక్కడ విశేషమైనటువంటి విచారము, ఇక్కడ వచ్చి ఏ భక్తుడైనా సరే తన కోరికను కోరుకుంటే తప్పకుండా తీర్చగల శక్తి ఆ ఒక అమ్మవారిలో మాత్రమే ఉంది. అలా భక్తుల నుంచి కూడా ఇలాంటి ఎన్నో నిదర్శనాలు మాకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా దాదాపు 2000 మంది దాకా ప్రతిరోజు కూడా దర్శనానికి వస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అయిన కలియుగనాథుని గరుడోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు సేవా సంస్థలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాయి. తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఆఫీసర్స్ అసోసియేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం నుంచి నడకదారిన వెళ్లే సుమారు 7,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జానకరామయ్య, నరసింహారావు, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, కత్తుల సుధాకర్, భీమాస్ రఘు, మోహన్ రెడ్డి, అశోక్ కుమార్, చౌదరి, చంద్రరత్నబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి లాడ్జ్ అండ్ హోటల్ అసోసియేషన్ తరఫున మా సభ్యులందరూ వారి వారి శక్తి మేరకు చందాలు వేసుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయాన సుమారు 8,000 నుంచి 10,000 మనిషి వరకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి దేవస్థానం వారు కూడా మాకు ఎంతో సహకరించారు. మా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీర్థం సమీపంలోని వాల్మీకి ఆశ్రమం వద్ద సుమారు 5,000 మందికి అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, గల్లా రాధాకృష్ణ నాయుడు,
కుమారస్వామి, బాలాజీ నాయుడు, రామచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా పరమ పవిత్రమైన రోజు ఈరోజు సందర్భంగా స్నేహ ఫౌండేషన్ ఆనవాయితీగా 5-6 సంవత్సరాలుగా కాలినడక మీద వస్తున్నటువంటి భక్తులకి ఆనవాయితీగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి చాలామంది పెద్దలు భూరి విరాళాలు ఇవ్వడం జరిగింది. గరుడోత్సవం రోజున భక్తులందరికీ వారు ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కాలినడక భక్తులందరికీ కూడా మేము మా వంతు సేవ చేయాలని గరుడోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా లక్ష్మీకాంతరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సీఎండీ విద్యాసాగర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారని పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీకాంతరావును ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పించి ఏపీ ఎస్పీడీసీఎల్ సీఓగా బదిలీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్న ఆయన శుక్రవారం ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించినట్లు ఆ సంస్థ పీఆర్ఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 42 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటలు, దివ్యారామ దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీ కారణంగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక ఖాళీ గదుల విషయానికొస్తే ఉచిత గదులు 3, ₹50 గదులు 2, ₹100 గదులు 5 ఖాళీగా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా అన్ని సేవలను రద్దు చేశారు. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర ₹2,938, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹31,420గా ఉంటుంది. వెండి 1 కిలో ధర ₹60,390 కాగా 1 గ్రామ్ రిటైల్ ధర ₹64.60గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్రపర్వంగా కొనసాగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. మోహిని అవతారంలో గోవిందుడి చిద్విలాసం, హరినామ సంకీర్తనతో మారుమ్రోగిన తిరువీధులు. అమ్మవారి ఆలయాల్లో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు, విశేషాలంకారంతో భక్తుల్ని కటాక్షిస్తున్న దేవతామూర్తులు. బడుగులను దగా చేస్తే సహించేది లేదు. వేణుగోపాల్ సాగర్ ముంపు భూములకు నష్టపరిహారం చెల్లించాలి. పుత్తూరు వైఎస్ఆర్సీపీ డిమాండ్, జాతీయ రహదారిపై రాస్తారోకో. పార్టీ ఉనికి కాపాడుకోవటానికే మరో ప్రస్థానం. షర్మిలది పాదయాత్ర కాదు, పోటీ యాత్ర. టీడీపీ నేతల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.